హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. బేసికల్గా స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. 10th అయిపోయిన తర్వాత ఇంటర్లోకి అడుగు పెట్టిన తర్వాత అందరికీ చాలా కన్ఫ్యూజన్స్ ఎక్కువైపోయినాయి. ఎగ్జామ్స్ రాగానే స్టూడెంట్స్ భయపడిపోతున్నారు, ఫెయిల్ అయిపోతామేమోనని సూసైడ్స్ చేసుకుంటున్నారు. సో రైట్ నాతో పాటు ఉన్నారు త్రిపుర కాలేజ్ చైర్మన్ చల్లగుల్ల సురేష్ బాబు గారు. 20 ఏళ్ల నుంచి ఈ సంస్థను స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించడం జరిగింది. ఒక ఫ్యాకల్టీగా ఆయన జర్నీ స్టార్ట్ అయిన. So we simplify this to x squared plus x over 2 equals -3. Our solving for x gives us -3 and 1. ఈరోజు చైర్మన్ వరకు కూడా. Good morning team. Innovation is key to our success. Together we will achieve our strategic goals. ఎంతో మంది స్టూడెంట్స్ తయారు చేస్తున్నారు. సో రైట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుమన్ టీవీలో. ఆయనతో మాట్లాడదాం, బోల్డ్ అండ్ విశేషాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. యా, సో ముందుగా అంటే ఒక ఫ్యాకల్టీ నుంచి చైర్మన్ వరకు మీ జర్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. వేల మంది స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తు ఇవ్వడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది సార్? ఎంతో మంది మేడం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. ఎంతో మందిని తయారు చేసిన అన్ని రంగాలు పంపించేది గురువే కాబట్టి ఆ పొజిషన్ ఇచ్చినందుకు భగవంతుని చాలా నేను ప్రార్థిస్తున్నాను. మంచిగా ఉందని అనుకుంటున్నాను మేడం. ఓకే సార్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి ఒక భయం ఉండింది. కాలేజ్కి వెళ్తూ ఉంటారు, బట్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ అనగానే ఒక ఫియర్నెస్ అనేది విద్యార్థుల్లో ఉంటూ ఉంది. అసలు ఎందుకు పిల్లలకి ఎగ్జామ్స్ అనగానే ఆ టెన్షన్ ఎందుకు వస్తుందంటారు? యాక్చువల్లీ మేడం, ఇంటర్మీడియట్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామినేషన్. ఒక మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక 20 lakhs మెంబర్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు రేపు 25 నుంచి ఫిబ్రవరి నుంచి. సో ఒక అనుభవంతో నేను ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను, ఒక గురువుగా ఆ పిల్లలతో మింగిలే ఉన్న 20 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఒక భయం, ఈ పక్కన వాళ్ళు ఎక్కువ మార్కులు వస్తున్నాయి అది ఇది అని దాంతో ఒక భయపడుతున్నారు. భయపడ అవసరం లేదు, మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాయొచ్చు వెళ్ళి పిల్లలు. దీనికి ఏంటంటే ప్రిపరేషన్ ఇప్పుడున్న ఈ 5 రోజులు 6 రోజులు ఈ 1 వీక్ ఉంది కాబట్టి ముందు ఒక 4 రోజులు మీరు ఆప్షన్ సబ్జెక్ట్ చదువుకోండి. మీ ఆప్షన్స్ ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ ఒక 2 days ముందు, అంటే మనకి సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, ఆ ఎగ్జామ్ సంబంధించిందే ఒక 2 days ముందు చదువుకొని మీరు వరీ అవ్వకుండా అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ ఒక 10 నిమిషాలు చదవాలి. ఏ సబ్జెక్ట్ అయినా ఒక 10 minutes చదివితే క్షుణ్ణంగా నీట్గా, తర్వాత మీకు ఏదైతే బెటర్గా వచ్చినాయో ఆ క్వశ్చన్స్ రాస్తే మీరు మంచి రిజల్ట్ తీసుకొస్తారని నేను ఏకీభవిస్తున్నాను మేడం. మెయిన్గా ఏంటంటే చాలామంది పిల్లలు బాగా చదువుతారు. కొంతమంది ఫస్ట్ చేసే కంప్లైంట్ ఏంటంటే నేను బాగా చదువుతున్నా, నాకు అంతా గుర్తుంది, బట్ ఎప్పుడైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నానో అక్కడ రాయలేకపోతున్నాను, ఆ భయంతో కొంచెం టెన్షన్ వస్తుంది. అదే కొంచెం నాకు విడిగా అడిగితే నేను ఆన్సర్ చేయగలను, బట్ పేపర్ మీద ప్రజెంటేషన్ చేయలేకపోతున్నానని చాలామంది స్టూడెంట్స్ చెప్తారు. సార్, దాన్ని అధిగమించాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇప్పుడు అదే మేడం మీకు చెప్పేది అదే, ఈ పిల్లల్ని చూసి ప్యానిక్ అవ్వకూడదు. వాళ్ళు ఏదో ముందల బెంచ్ వాళ్ళు సెకండ్ బెంచ్ వాళ్ళు ఏదో రాసేస్తున్నారు అని కూడా వద్దు. నువ్వు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత నీ ప్లేస్ ఏంటి, నీ మైండ్ని అక్కడే పెట్టు, వేరే గురించి ఆలోచించొద్దు. అక్కడ హరీబెరీ అవ్వద్దు, ఆ ప్యానిక్ అవ్వకుండా ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక గంట ముందు ఎగ్జామినేషన్ కాలేజ్కి ఆ సెంటర్ అయితే ఉందో గంట ముందు చేరుకుంటే మిమ్మల్ని అలో చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ సీట్లోకి వెళ్ళిన తర్వాత ఒక 1/2 hour టైం ఉంటుంది, పీస్ఫుల్గా ఉండి. అందుకే నేను చెప్పింది క్వశ్చన్ పేపర్ మొత్తం ఒకసారి చదువుకుంటే దాంట్లో మీకు ఏదైతే ఈజీ ఉన్నదో, మీకు ఏదైతే మంచిగా ఉందో దాంతో స్టార్ట్ చేస్తే మీకు కొంచెం ఈ ఫియర్ అనేది పోతుందని నేను అనుకుంటున్నాను మేడం. ఇప్పుడు స్టడీస్ చదివిన తర్వాత చాలామంది ఏంటంటే 10th అయిపోతుంది సార్, వాళ్ళకి ఇంటర్లోకి వస్తున్నారు. చాలామంది 10thలో పాస్ అయిపోతున్నారు, కానీ ఇంటర్కి వస్తుంటే ఫెయిల్ అయిపోతున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే కంప్లైంట్ ఏంటంటే 10th వరకు స్టడీస్ అంటే చాలా ఇంట్రెస్ట్, బట్ ఇంటర్కి వచ్చిన తర్వాత మేము ఫెయిల్ అయిపోతున్నాము అన్న ఒక భయాందోళన సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఇలా కంప్లైంట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? యాక్చువల్లీ 10th ఏంటంటే మనకి కొంచెం పాలిటిక్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి 10th రిజల్ట్ని కొంచెం బాగా ఇస్తున్నారు, అంటే 96-97% ఇస్తున్నారు. ఈ ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికి 50% పాస్ అవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు ఒక సబ్జెక్టు, పేరెంట్స్ ఒక సబ్జెక్ట్ ఇస్తారు, పిల్లలకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది ఇష్టం లేకపోయినా ఆ గ్రూప్లో జాయిన్ చేయడం ఒకటి, ఇష్టం లేకపోయినా ఆ కాలేజీలో జాయిన్ చేయడం ఒకటి, ఒక బందీఖాన్ లాగా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కొంచెం వాళ్ళు టార్చర్లా చేయడం వల్ల కూడా దీనికి కారణాలు ఉన్నాయి. సో అతనికి ఇంట్రెస్ట్ ఉండదు స్టూడెంట్ సైకాలజీలో. పేరెంట్ ఏమో బలవంతంగా వాళ్ళ చుట్టాల పిల్లలు ఎవరో చదవమంటారు, చదివిస్తున్నారు. దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. ప్లస్ ఇంటర్మీడియట్ కూడా వ్యవస్థ ఏంటంటే ఒక 3 sets ఆఫ్ పేపర్ చేస్తుంది ఎగ్జామినేషన్లో. ఇంటర్మీడియట్ బోర్డు 3 సెట్లు చేసినప్పుడు ఒక్కొక్క సెట్లో ఒక్కోసారి వాళ్ళు చదువుకోలేని రాకపోవచ్చు. దానివల్ల కూడా కొంచెం ఇంటర్మీడియట్ రిజల్ట్, ఎందుకంటే రిజల్ట్ ఏంటంటే మేడం ఇంటర్మీడియట్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎగ్జామినేషన్ స్ట్రిక్ట్గా ఉంటుంది, వాల్యుయేషన్ కూడా స్ట్రిక్ట్గా ఉంటుంది మేడం. దానివల్ల ఏంటంటే వాళ్ళు రిజల్ట్ తక్కువ వస్తుంది మేడం 10thతో పోలిస్తే. చాలా మందికి ఒక డౌట్ ఉంది సార్, వాల్యుయేషన్ ఎలా చేస్తుంటారు, రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయి అంటే? యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, నార్మల్ స్టూడెంట్ ఉంటాడు, బాగా చదివే స్టూడెంట్ ఉంటాడు. కొంతమందికి ఏంటంటే బాగా చదివి రాసి తక్కువ మార్కులే వేశారు,
నేను ఇంకా ఎక్కువ రాశాను అంటారు. యావరేజ్గా చదివే స్టూడెంట్కి అసలు హోప్సే ఉండదు. 36 మార్క్స్ వస్తే చాలు, పాస్ మార్కులు వస్తే చాలు. అంటే ఒక క్లాస్ రూమ్లో వేరియేషన్ మైండ్ సెట్స్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, బట్ రిజల్ట్ మాత్రం ఫ్యాకల్టీస్ నుంచే వస్తే ఆ వాల్యుయేషన్ అసలు ఏ విధంగా చేస్తారు సార్? యాక్చువల్లీ మేడం, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మీ ప్రతిష్టాత్మక ఉంది. మేము ఇంటర్మీడియట్ చదివినప్పటి నుంచి కూడా అదే సిస్టమ్ ఉంది. ఒక 3 సెట్స్ ఆఫ్ పేపర్ చేస్తారు. ఆ రోజు డ్రా తీస్తారు. ఆ ఎగ్జామ్ రోజు ఆ డ్రా చేసిన ఏ సెట్, బి సెట్, సి సెట్ ఉంటుంది. ఆ డ్రా చేసిన పేపరే తెలంగాణ మొత్తము ఆ పేపర్ వస్తుంది. ఎగ్జామినేషన్ సెంటర్ అయిపోయిన తర్వాత పేపర్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయో ఎవరికి తెలియదు మేడం. అంతా క్యూఆర్ సిస్టమ్ ఉంటుంది, ఓఎంఆర్ సిస్టమ్ ఉంటుంది, ఎక్కడ ఇబ్బంది ఉండదు. కంపల్సరీ వాల్యుయేషన్ కూడా స్ట్రిక్ట్గానే ఉంటుంది మేడం. వాల్యుయేషన్ స్క్రిప్ట్ కూడా ఇస్తారు దిద్దే వాళ్ళకి. దాన్ని బట్టే మన స్పాట్ వాల్యుయేషన్లో మార్కులు వేయాలి మేడం. ప్లస్ మీకు రీవాల్యుయేషన్ పెడితే పిల్లలకి 600 రూపీస్ పే చేస్తే మీరు రాసిన బుక్లెట్ 24 పేజెస్ కూడా మనకి అందజేస్తుంది ఇంటర్మీడియట్ బోర్డు. అంత ప్రతిష్టాత్మక జరుగుతుంది మేడం ఎగ్జామినేషన్. ఇలాంటి ఎక్కడ అపోహలొద్దు. 100% ఇంటర్మీడియట్ వెరీ స్ట్రిక్ట్గా ఉంది మేడం. ఇక్కడ మీరు చేయాల్సిన పిల్లలు మీకు వచ్చిన క్వశ్చన్లు మీరు రాయండి. సుత్తి రాయడానికి లేదు. 10th క్లాస్ లేదో సోషల్ స్టడీస్లో రాసినట్టు ఇంటర్లో రాస్తే పాస్ కావడం కష్టం. మరి పిల్లల్లో ఒక అవగాహన అయితే కంపల్సరీ ఉండాలి. ఎగ్జామ్స్ అంటే భయపడొద్దు, ఫ్రీగా ఉండాలి, ఏదనిపిస్తే అదే రాయండి అని చెప్పే ఒక సజెషన్స్ చెప్పే పర్సన్స్ కూడా ఉండాలి. మీరు ఇప్పటి వరకు మీ కాలేజ్లో చూసుకుంటే ఎంతోమంది స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఫస్ట్. సో మన వీడియో చూస్తున్న చాలామంది పిల్లలకు కూడా మంచి సజెషన్స్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? ముఖ్యంగా పేరెంట్స్ అండి, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో మీరు భయపెట్టకండి పిల్లల్ని. ఎక్కువ మార్కులు రావాలనేది మీరు మీ పిల్లలతో చెప్పకూడదు. అది చెప్పడం వల్ల కూడా టెన్షన్స్ ఎక్కువైతాయి ఆ ఏజ్కి. సో పేరెంట్స్ మీరు రిలాక్స్ ఇవ్వండి మీ పిల్లలకి. వాళ్ళ ఏమైతే మీరు ఫుడ్స్ సంబంధించినయో మంచి హైజెనిక్ ఫుడ్స్ ఇవ్వండి. 10-15 రోజులు ఎగ్జామినేషన్ అప్పుడు మీరే దగ్గర ఉండండి. సెంటర్ కూడా కొంచెం తీసుకెళ్ళండి, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా తీసుకురండి. ఇలాంటి కొంచెం పేరెంట్స్గా మీరు చేయాల్సిన పని. వాళ్ళని ఫ్రీగా ఉంచండి, ఫస్ట్ టెన్షన్ పడవద్దు. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇయర్లీ మనకి 2 సార్లు ఎగ్జామ్ జరుగుతుంది. ఒకవేళ మార్చిలో ఎగ్జామినేషన్ ఫెయిల్ అయినా బాబు కానీ పాప కానీ మళ్ళీ మనకి ఏప్రిల్లోనే ఎగ్జామ్ పెడుతుంది, మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ పెడుతుంది. టెన్షన్ లేదు. ఏప్రిల్లో కూడా ఒకవేళ ఫెయిల్ అయినా మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది. టెన్షన్ పడొద్దు. మనం ప్రయత్నం అయితే చేయాలి. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు సెంటర్స్కి ఒక 1 అవర్ ముందెళ్ళండి. ఆ కాలేజీ సెంటర్ ఏందో 1 డే ముందెళ్ళి మీరు సెంటర్ చూసుకుని కాలేజీ ఎగ్జామ్ రోజు 1 అవర్ ముందెళ్తే మీరు హ్యాపీగా ఉంటారు. ప్యానిక్ అవ్వకుండా, ట్రాఫిక్లో ఉండకుండా ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంటర్మీడియట్ ఎంతమంది లాక్స్ ఆఫ్ పీపుల్స్ రాస్తారు కాబట్టి కొంచెం 1 అవర్ ముందెళ్ళి మీరు ఆ సెంటర్ని చూసుకుని ఎగ్జామినేషన్లో పీస్ఫుల్గా మీకు ఏదైతే పర్ఫెక్ట్ వచ్చో ఆ క్వశ్చన్సే స్టార్ట్ చేయండి. తర్వాత అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, ఆలోచించండి. 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. 3 అవర్స్ ఎగ్జామినేషన్లో కూర్చొని ట్రై చేయండి. ముందు పంపించడానికి లేదు. ఎగ్జామినేషన్లో మనకి 3 అవర్స్ కూర్చోవాలి కాబట్టి అన్ని 24 పేజ్ బుక్లెట్ ఉంటుంది. అవన్నీ కొంచెం కంప్లీట్ చేసినట్టు మీరు చూసుకోవాలి. సో మీ కాలేజ్లో కూడా ఇప్పుడు ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి సార్? ఇంటర్మీడియట్ ఏమన్నా జాయిన్ అవ్వాలనుకోండి. సో చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే కొంచెం బాగా గురువులు కూడా ఇంట్లో వాళ్ళలాగా ట్రీట్ చేసే వాళ్ళు ఉంటే ఆ కాలేజీలోనే జాయిన్ చేస్తున్నారు ఇప్పుడు. సో మన కాలేజీలో, త్రిపుర కాలేజ్లో ఏ గ్రూప్స్ ఉన్నాయి? సో త్రిపుర జూనియర్ కాలేజ్లో మేడం నేనే ప్రిన్సిపల్ని అండ్ మ్యాథ్స్ లెక్చరర్ని. నేనేంటంటే మేడం ఇక్కడ మా దగ్గర జూనియర్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్ ఏముండదు. ఒకటే లెక్చరర్ ఉంటాడు. ఆ లెక్చరే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. డౌట్ క్లారిఫికేషన్ అతనే చేస్తాడు. వాల్యుయేషన్ కూడా అతనే చేస్తాడు. దాన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. వాళ్ళకి మన దగ్గర మంచి కేరింగ్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి, యాక్టివిటీస్తో పాటు ఒక ఫ్రీగా ఒక ఫ్యామిలీ టైప్గా మన కాలేజీ రన్ చేస్తున్నాం మేడం. ఓకే. సో మెయిన్గా ఏంటంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. 10th కొన్ని రిజల్ట్ వచ్చిన తర్వాత కొంతమందికి ఎక్కువ మార్కులు వస్తాయి, కొంతమందికి యావరేజ్ మార్కులు వస్తాయి. ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో, సందిగ్ధంలో కూడా ఉంటారు. సో మీరు స్టూడెంట్స్కి ఎలా సజెస్ట్ చేస్తారు గ్రూప్స్? మేడం నేను చెప్పేది ఏంటంటే ఒక స్టడీ ఎడ్యుకేటర్గా ఇంటర్మీడియట్లో మొత్తం చాలా గ్రూపులు ఉన్నాయి మేడం. స్టూడెంట్కి ఏ సబ్జెక్ట్ మీద అవగాహన ఎక్కువ ఉంది, ఇంట్రెస్ట్ ఏది ఉందో అది తీసుకోవచ్చు. చుట్టాల పిల్లలు ఎంపీసీ తీసుకున్నారు, బైపీసీ పిల్లలు అట్లా ఎంఈసీ తీసుకోవచ్చు, సిఈసీ తీసుకోవచ్చు. సిఈసీ తీసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ కూడా కావచ్చు. కాబట్టి వాళ్ళకి ఏదైతే సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో ఆ గ్రూప్ ఇప్పించడం పేరెంట్స్ చూసుకోవాలి. ఈ ర్యాంకులు వచ్చినాయి అని బాగా ఫీజు ఎక్కువ ఉంటే మంచి జరుగుతుందని చూడకుండా పేరెంట్స్ ఎక్కడైతే ఫ్యాకల్టీ ఉన్నారో వెళ్ళి డైరెక్ట్గా మీరు అడ్మిషన్ తీసుకోండి. మీ ఇంటికి వచ్చి వాళ్ళు తీసుకునేది కాకుండా మీరు వెళ్ళి కాలేజీకి వెళ్ళి అక్కడ ఫ్యాకల్టీ ఎవరున్నారు, ప్రిన్సిపల్ ఎవరున్నారు, ఫ్యాకల్టీ మంచి వాళ్ళు ఉన్నారా, మన స్టూడెంట్తో మాట్లాడే వాళ్ళు ఉన్నారా, చాలా ఇంపార్టెంట్. అలాంటి కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒక లెక్చరర్గా మీ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు కాలేజ్ ప్రిన్సిపల్ దాకా వెళ్ళారు. చాలామంది మ్యాథ్స్ అంటే భయపడిపోతుంటారు. అప్పటి జనరేషన్ నుంచి, మా జనరేషన్ నుంచి మ్యాథ్స్ అంటే చాలా భయం. బట్ మ్యాథ్స్ చాలా ఈజీ అంటుంటారు. ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీగా ఏం చెప్తారు సార్? ఇప్పటికీ స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే భయపడుతున్నారు. ఎస్ మేడం. మ్యాథ్స్ ఏంటంటే మేడం ఫార్ములాస్ కావాలి.
మ్యాథమెటిక్స్ డిపెండ్ ఆన్ ఫార్ములాస్ ఓన్లీ. ప్లస్ టీచింగ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్గా ఆ స్టెప్ వైజ్ అబ్జర్వ్ చేసుకుంటే మ్యాథ్స్ ఇంత ఈజీ సబ్జెక్ట్ వేరేది ఉండదు. ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ మీకు వచ్చి అర్థమైంది అనుకోండి, స్టూడెంట్కి అన్ని సబ్జెక్టులు చేయగలుగుతారు. మీరు ఏదైనా చూడండి, ఇప్పుడు సొసైటీలో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడే బాగా చేస్తారండి, ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే ఫార్ములా బేస్డ్ మేడం, ప్లస్ ప్రాక్టీస్ చేయాలి మేడం. ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్ సీక్రెట్ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. అది ఈజీ సబ్జెక్ట్ మేడం. అంటే చెప్పే లెక్చర్స్ మీద ఆధారపడుతుంది మేడం, వాళ్ళు చెప్పే స్టెప్స్ ఏంటి దాని మీద ఆధారపడుతుంది మేడం మ్యాథ్స్. సో ఫైనల్గా ఎంతోమంది స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి అని, సో వాళ్ళందరికీ ఏమైనా సజెషన్స్ ఇస్తారు? టోటల్గా ఈ మెయిన్గా ఇంటర్మీడియట్ రేపు 25th నుంచి రాసే ఎగ్జామ్స్ పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు హరీ అవ్వకండి, ప్యానిక్ అవ్వద్దు అసలు. ఫస్ట్ మీకు చదువుకున్న క్వశ్చన్లు 100% వస్తాయి అని ఎగ్జామినేషన్కి వెళ్తే మీరు ధైర్యంగా ఎగ్జామ్ రాయగలుగుతారు. మనకి కొన్ని మార్కులు తక్కువ వచ్చినాయి కొన్ని సబ్జెక్టులో, మళ్ళీ మీరు ఇంప్రూవ్మెంట్ మనకి ఇచ్చింది సదుపాయం, మనకి ఇంటర్మీడియట్ బోర్డు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ఆ సబ్జెక్ట్ ఏదైనా తక్కువ అయితే మళ్ళీ రాసుకోవచ్చు. కాబట్టి టెన్షన్ పడకుండా, సెకండ్ ఇయర్స్కి అయితే ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఫస్ట్ ఇయర్స్ ఏంటంటే కొంచెం మీరు ఎగ్జామ్ సెంటర్కి ముందు వెళ్ళండి, 1 hour ముందు వెళ్ళండి, ఎగ్జామ్ సెంటర్ చూసుకోండి, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళండి, మీ ప్లేస్లో కూర్చొని కొంచెం పీస్ఫుల్గా మెడిటేషన్ లాగా చేసుకుని మీరు ఎగ్జామ్ రాస్తే బెటర్గా ఉంటారు. మీరు ఎవరైనా మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి, మీరు ఎగ్జామ్ ఎలా రాశారు ఏంటిదని ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్తో షేర్ చేసుకోండి. నో ప్రాబ్లం, మీ పేరెంట్స్కి చెప్తే సరిపోతుంది. మీరు మంచిగా రాయలేదన్నా పర్వాలేదు, మంచిగా రాసినా పర్వాలేదు, మీ పేరెంట్స్కి అయితే షేర్ చేసుకోండి. రెస్ట్ తీసుకోండి, మళ్ళీ ఒక 3 hours రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం నెక్స్ట్ ఎగ్జామ్ మనకి ఆల్టర్నేట్ డేస్ ఇచ్చారు. ఇప్పుడు టైం టేబుల్ బాగుంది, ఒక ఎగ్జామ్కి 2 days ఇచ్చారు. మంచిగా ప్రిపేర్ అవ్వండి, మీకు నచ్చిన టైంలో చదువుకోండి. ఈ టైంలో చదవాలని లేదు, మీకు ఎక్కడ పీస్ఫుల్గా ఉంటుందో ఆ టైంలో చదువుకోండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్, మంచిగా రాయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు. సో ఇలాగే మీ సంస్థని ఇంకా దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎంతో మంది స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తు అందించాలని విష్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం.